హలో ఫ్రెండ్స్, మామూలుకైతే టైంలే పాడులే ఏ టైంలో పడితే ఆ టైంలో ట్రిప్పులు వేస్తా ఉంటారు. రాత్రి 11:30కు ఫోన్ చేసి తిరుమల పోదామన్నారు. మేము పోయే టైంకి అయితే ట్రైన్ కదులుతా ఉంది. ఇంకా ఈ బోగిలో అయితే ఎక్కినాము. అసలుకి ఈ బోగి ఫస్ట్ టైం ఎక్కినా. ఇంకా మేమైతే అల్పిరి దగ్గరకు వచ్చేసి స్టార్ట్ అయిపోయినాం. మార్నింగ్ అయితే అంత మంది జనాలు ఉన్నారు. మేమైతే 1000 మెట్లు ఎక్కే లోపల మా పని అయిపోయింది. ఇంకా కష్టపడతాము ఎక్కాలంటే. ఇంకా 6:30 కల్లా ఆఫ్ అయితే ఎక్కేసినాము. ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చినాము. మేము కాలినడకలో పోయే దారిలో అయితే జింకలు వచ్చినాయి. నేనైతే యూట్యూబ్ లో లాంగ్ వీడియో పెట్టినా, 100% మిస్ కాకుండా చూడండి. చాలా బాగుంది వీడియో అయితే. ఇంకా పోయే దారిలో అయితే ఈ అడవి ఉడతలు కనిపించినాయి. దీనికైతే ఫుడ్ పెట్టి తిన్నాము. అవి హ్యాపీగా తిన్నాయి. మేమైతే మోకాల పర్వతం మోకాల మీద నడుస్తామనేసి చాలా ట్రై చేసినాము. అస్సలు గాల మా వల్ల అయితే. నాకైతే 10 మెట్లు కూడా ఎక్కలేకపోయినా. ఇంకా పైకి పోతానే ఫస్ట్ గుండె అయితే చేపించేసుకున్నా. చాలా ఏళ్ల తర్వాత నాకు ఆ జుట్టు తీసినందుకు 0% రిగ్రెట్ కూడా లేదు. ఎందుకంటే అంత హ్యాపీగా ఉన్నా నేనైతే దేవుడికి ఇచ్చినందుకు. మేమైతే భోజనం తిందామనేసి వెంగమాంబకు వచ్చినాం. వచ్చినప్పుడు అయితే వెంగమాంబలో 100% తినండి. ఎందుకంటే చాలా బాగుంటది మీకు బయట ఫుడ్ కన్నా. ఇంకా మా శ్రావణ్ అయితే డొనేట్ చేసినారు. ఇంకా మేము బయటకు వచ్చి మా రూమ్ దగ్గరకు వస్తానే క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. మేఘాలు అయితే మా పక్క నుంచి పోతున్నాయి. ఇంకా మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయినాం. మాకు ఇచ్చిన టోకన్ ప్రకారం అయితే మేమైతే దర్శనానికి పోయే టైంకి ఆడికైతే ఏనుగు వచ్చింది. ఆ ఏనుగు చూడండి అప్ప చెప్పిన మాట ఉంటుంది. మాకైతే దర్శనం 7 hours పట్టింది. దర్శనం అయితే చాలా బాగైంది. మీకైతే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. బూయ్.